నిజాం కాలం సామాజిక పరిస్థితులు. గడి అంటే మరాఠీలో కోట అని అర్థం. భూస్వామి జమీందార్ దొరలు కుటుంబ సభ్యులతో గడిలో ఉండేవారు. ఊరిలో ఎవరైనా సరే గడి ముందుకు రావాల్సిందే, దొర మాట వినాల్సిందే. ఊరిలో ఎక్కువ మందికి చదువు రాకపోవడంతో పట్వారీలకు తిరుగులేని అధికారం ఉండేది. దేశ్ముఖ్లలో 95% మంది రెడ్లు, దేశపాండేలలో 95% మంది బ్రాహ్మణులు ఉండేవారు. సామాజిక కుల వ్యవస్థ. భారతదేశం సంస్థానాలన్నింటిలోకి హైదరాబాద్ సంస్థానం విశిష్టతను కలిగి ఉంది. అనేక మతాలు, కులాలు ఇక్కడ కలిసిమెలిసి ఉండేవి. పాలకులు ముస్లింలు, పాలితులు హిందువులు అయిన పరమత సహనం కలిగి ఉండేవారు. హిందూ ముస్లింలు పరస్పర స్నేహ సోదరభావంతో మెలిగేవారు. గంగా జమున తెహజీబ్ ఇక్కడ కనిపించేది. హిందూ ముస్లింలతో పాటు ఉత్తర భారతదేశం నుంచి వచ్చి స్థిరపడిన వివిధ కులస్తులు, మరాఠులు, కన్నడిగులు, క్రిస్టియన్లు ఉండేవారు. 1881 నాటికి జనాభా నుంచి మొత్తం జనాభాలో 90.32% హిందువులు, 9.40% ముస్లింలు, 0.09% క్రిస్టియన్లు, 0.08% పార్షికులు, 0.0031% సిక్కులు, 47 మంది యాదవులు ఉన్నారు. 1911 జనాభా లెక్కల నాటికి హిందువుల సంఖ్య తగ్గి ముస్లింల సంఖ్య పెరిగింది. గ్రామాలలో అధిక శాతం హిందువులే నివసించేవారు.